హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. సో మేము రూమ్లో దిగేసామని చెప్పాం కదండి. సో ఇదే అండి మేము దిగిన హోటల్ అండి, లండన్ రెసిడెన్సీ అని. సో దిగ్గానే మేము ఇంకా మార్నింగే మేము బయలుదేరిపోయామండి. 7:30 అలా అవుతుంది. సో మేము రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయాము. సో ఇంకా బయటికి వెళ్ళేసి మేము ఇంకా టిఫిన్ చేద్దామని వెళ్తూ ఉన్నాము. సో మేమున్న రూమ్ వచ్చేసి మనం కుంభకోణంలో దిగ్గానే మనకి స్టేషన్ బయట చాలా మంది ఉంటారండి, అంటే ట్యాక్సీలు ఆటో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని చూపించమంటే మీకు చూపిస్తారు, లేదంటే ఇప్పుడు మేము చూపించిన లండన్ రెసిడెన్సీ అనే హోటల్ ఉంది కదండి, అది కూడా చాలా బాగుంది. జస్ట్ 1200 to 1500 అలా ఛార్జ్ చేస్తారండి. సో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి మాకు 1200 ఛార్జ్ చేశారు. రూమ్ అంతా బాగుందండి, మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా. సో మీరు ఇప్పటివరకు లాస్ట్ బ్లాగ్ చూడలేదంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యామండి. సో ఎర్లీ మార్నింగ్ కదండి, కొంచెం సన్ రైజెస్ అలా చాలా చాలా బాగుంది. సో నైట్ కొంచెం డిస్టర్బ్ అయినా, కొంచెం నిద్ర అనేది సరిగ్గా లేకపోయినా మనం ఎర్లీ మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అయ్యి కొంచెం ఆ సన్ రైజ్ పడతా ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. సో చాలా బాగుంది. జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందండి మాది. సో ఇక్కడ నుంచి మేము టిఫిన్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. సో నేనైతే అనుకున్నాను, అంటే తమిళనాడు ఫస్ట్ టైం కదండి, సో టిఫిన్స్ ఎలా ఉంటాయో, అంటే తమిళనాడులో మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, అక్కడ కొంచెం ఫుడ్ ఎలా ఉంటుందో అని భయపడ్డాము. సో మేము ఇక్కడ వచ్చేసి హోటల్లో ఇడ్లీ తీసుకున్నామండి. సో ఇడ్లీ అయితే చాలా చాలా బాగుంది. దాంతోపాటు సాంబార్ ఇచ్చారు, ఇంకా 2 వేరే చట్నీలు కూడా ఇచ్చారండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. తమిళనాడు అంటే సాంబార్, సాంబార్ అంటే తమిళనాడు కదా. సో సాంబార్ అయితే అల్టిమేట్, అసలు సూపర్, అసలు నిజంగా చాలా 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 బాగుంది. మనకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించినా కానీ మరీ తినలేనంత అయితే అస్సలు లేదు. చూడండి ఇన్ని చట్నీలు వేసారు చూడండి. అండ్ లాస్ట్లో కొంచెం సేమియా ఉప్మా కూడా తీసుకున్నాము, అది కూడా చాలా బాగుంది. అండ్ బిల్లులు కూడా నార్మలే అండి, మన దగ్గర ఎలా ఉంటాయో సో సేమ్ అలాగే ఉన్నాయి. సో ఇక్కడ మేము టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి మార్నింగే. సో మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 8 అయ్యిందండి. సో మార్నింగ్ 8కి మేము స్టార్ట్ అయిన మా జర్నీ మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చేసరికి మళ్ళీ ఎగ్జాక్ట్ 8 అయిపోయిందండి. సో 12 అవర్స్ కంటిన్యూస్గా జర్నీ చేస్తూనే ఉన్నాం. జర్నీ మీన్స్ అంటే మనం ఇంకా టెంపుల్స్ చూడడం, మళ్ళీ జర్నీ చేయడం అలా ఉండిందండి. సో కార్ ఎక్కిన జస్ట్ 10 మినిట్స్కి మా బాబు ఫుల్గా నిద్రలోకి పోయాడండి. అంటే నైట్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా నిద్ర ఎంతైనా ట్రైన్లో. సో ఫుల్గా నిద్రపోయాడు. సో ఇది ఫస్ట్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి అంటే మేము ఇప్పుడు చూసేది ఏంటంటే తమిళనాడులో ఉన్న నవగ్రహ టెంపుల్స్ అండి. సో పేరులోనే ఉంది కదా నవగ్రహాలు, అంటే 9 గ్రహాలు ఉంటే 9 టెంపుల్స్ చూస్తున్నాము. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఇదండి, అంటే ఇది చంద్రగ్రహం అండి. సో చంద్రగ్రహం ఉన్నటువంటి టెంపుల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకు కామన్గా అన్ని నవగ్రహ టెంపుల్లో శివుడు అయితే ఖచ్చితంగా ఉంటారు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నారు చూడండి, లార్డ్ చంద్రన్ భగవాన్ అని మూన్ అని అక్కడ రాశారు కదా. సో అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ బయట మీకు చూపిస్తున్నాను. టెంపుల్ వచ్చేసి బయట నుంచి ఇలా ఉంటుంది చూడండి. సో ఇది ఫస్ట్ టెంపుల్ అండి. సో మాకేంటంటే ఫస్ట్ టెంపుల్ నుంచి సెకండ్ టెంపుల్కి, అంటే నెక్స్ట్ టెంపుల్కి చాలా చాలా ఎక్కువ టైం తీసుకుందండి, అంటే ఎక్కువ దూరమే ఉంటుంది. నియర్ టు ఒక 300 కిలోమీటర్స్ మేము తిరిగాము మొత్తం నవగ్రహ టెంపుల్స్ కోసం మొత్తము. సో ఫస్ట్ టెంపుల్ అయిపోయినాక కొంచెం మాకు డీహైడ్రేట్ అనిపించేసరికి ఇక్కడ మేము తాగుతూ ఉన్నామండి కొబ్బరి బొండ. మా బాబు కూడా బాగా ఇష్టపడి తాగుతూ ఉన్నాడు. సో కొబ్బరి బొండ నీళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయి, అంటే కొన్ని సరిగ్గా ఉండవు కదా. సో ఇక్కడైతే బాగున్నాయండి. నెక్స్ట్ మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టెంపుల్కి వెళ్ళాలి. సో సెకండ్ టెంపుల్ వచ్చేసి గురు అండి, అంటే మేము 9 అని చెప్పాను కదా, ఒకదాంతో ఒకటి. సో ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ చంద్ర చూసి నెక్స్ట్ గురుకి వెళ్ళడానికి మాకు కార్లోనే 1 అవర్ పట్టిందండి. అంటే ఎంత దూరం ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ మీకు కావాలంటే నేను లాస్ట్లో మీకు మ్యాప్ పెడతానండి. సో అది మీరు కొంచెం స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్ అండి. లేదు మీరు తమిళనాడు వెళ్ళాక ఏ హోటల్లో అయినా ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము స్టే చేసిన లండన్ రెసిడెన్సీ ఉంది కదండి, ఆ హోటల్లో ఆ లాడ్జ్లో మాకైతే ఇచ్చారండి, చిన్న పాంప్లెట్ లాగా ఇచ్చారు. అంటే మనం ఏమేమి టెంపుల్స్ చూడొచ్చు, అవి ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఈ నవగ్రహ టెంపుల్స్తో పాటు వేరే అమ్మవారి టెంపుల్స్ కూడా ఉంటాయండి. సో అవి కూడా మనం విజిట్ చేయొచ్చు. కాకపోతే మాకు టైం లేదు, ఎందుకంటే మార్నింగ్ 8 నుంచి మళ్ళీ వెళ్ళేసరికి రూమ్కి 8 అయిందని చెప్పాను కదా. సో అసలు టైం లేదు. సో ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే గురు నవగ్రహం ఉంటుంది కదా, గురుడు ఉంటారు కదా, సో అదే అండి. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో ఇలా ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా టెంపుల్ దగ్గర ఆడుకునేవి చిన్న చిన్న అమ్ముతారు, అదంతా కామనే కదండి. సో ఇక్కడ మేము వచ్చి లోపలికి వెళ్తూ ఉన్నాము. సో అది వచ్చేసి సెకండ్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే లోపలికి వచ్చినాక ఎలా ఉందంటే చూపిస్తూ ఉన్నాను చూడండి.
టెంపుల్ అదైనా శివుడు కామన్ అని చెప్పాను కదా. సో శివుడు ఖచ్చితంగా ఉంటాడు. అండ్ అక్కడ చిన్న చిన్న టెంపుల్స్కి చిన్న చిన్నగా అన్ని నవగ్రహాల టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తూ ఉన్నాను, టెంపుల్స్కి లాక్ వేసేస్తూ ఉన్నారు. అంటే మధ్యాహ్నం వరకే అండి. మనకు కూడా చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు, నవగ్రహాలన్నీ ఓన్లీ మధ్యాహ్నం వరకే మనం దర్శించుకోవాలి, తర్వాత దర్శించుకోలేము అన్నట్టుగా. సో దానికోసమని ఇక్కడ అన్నిటికీ లాక్స్ వేస్తూ ఉన్నారండి చిన్న చిన్న టెంపుల్స్కి. సో మేము లాస్ట్ టైంలో అలా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి థర్డ్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి సూర్య టెంపుల్, సూర్య నవగ్రహం ఉంటుంది కదా, సో అక్కడండి ఇది థర్డ్ టెంపుల్. సో అన్ని టెంపుల్స్ కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువలోనే ఉన్నాయండి, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ప్లస్ అందులో జర్నీ కదా, సో కొంచెం టైర్డ్ అవుతా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మార్నింగ్ కాబట్టి ఓకే అండి. ఎండ మాత్రం వాయించేస్తుందండి, చాలా ఎక్కువ ఉండింది. అది థర్డ్ టెంపుల్ అండి, లోపల ఏం తీయలేదు. ఇది ఫోర్త్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి శుక్ర అండి, అంటే శుక్రుడు ఉంటారు కదా నవగ్రహంలో, శుక్రుడు ఒకరు కదా. సో ఇది శుక్ర టెంపుల్. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేశారు. సో బయట నుంచే మొక్కేసుకొని వచ్చాము. మీరు కనుక నవగ్రహ టెంపుల్స్కి ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే వెళ్ళాలండి. అంటే 5కి అట్లా వెళ్తే మీరు అన్ని టెంపుల్స్ చూసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి శుక్ర టెంపుల్ అని చెప్పాను కదండి. ఇది వచ్చేసి 5th టెంపుల్ అండి, అంటే మంగళ అమ్మవారు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే చాలా చాలా పెద్ద టెంపుల్ అండి. ఎంత పెద్దగా ఉండిందంటే టెంపుల్ పెద్దగా ఉంది. అండ్ బయట కూడా చాలా పెద్ద కారిడార్స్ ఉన్నాయండి, ఇందాక చూపించాను కదా అది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే బుధ టెంపుల్ అండి, నెక్స్ట్ మేము వెళ్ళేది. సో ఇక్కడికి మేము బ్రేక్ తీసుకున్నాము ఇంకా, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా మేము ఇక్కడ ఉన్నాము. మా వాళ్ళు లోపల వెళ్ళి తింటా ఉన్నారు. సో ఇక్కడ నేను మా బాబు ఇద్దరమే ఉన్నాము, ఎందుకంటే మా బాబు ఫుల్గా నిద్రపోయాడండి. పొద్దున టిఫిన్ చేసినాక ఒక 2 టెంపుల్స్ ఏమో చూశాడు, నెక్స్ట్ ఫుల్గా నిద్రేస్తూ ఉన్నాడు. సో ఇంకా ఎందుకులే డిస్టర్బెన్స్ అని నేను ఇంకా అక్కడే ఉన్నాను. మళ్ళీ మా వాళ్ళు వచ్చే ఒక 2 మినిట్స్ ముందు లేసాడండి. సో అందరం కలిసి మళ్ళీ వెళ్ళేసి తిన్నాము. సో చెప్పాను కదండి, తమిళనాడులో అయితే మేమైతే ఇక్కడ హోటల్ చూపిస్తున్నాను చూడండి. ఈ హోటల్ అయితే ఫుడ్ చాలా 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 బాగుంది. అంటే నేను తిని మేము ఎక్స్పీరియన్స్ చేసిన వాటిని మీకు చెప్తా ఉన్నాను చూడండి. సో మనకేంటంటే ఇక్కడ ఖచ్చితంగా అన్నిట్లోకి సాంబార్ ఖచ్చితంగా ఉంటుంది. తమిళనాడు అంటే సాంబార్ అన్నాం కదా. సో సాంబార్ అయితే చాలా బాగుందండి. మనం అనుకుంటాం కదా కొంచెం ఏమైనా బెల్లం అలాంటివి అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా, సో వీళ్ళది ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా బాగుంది. 2 రకాల కర్రీస్, ఒక ఫ్రై, అంటే హోటల్స్లో ఎలాగైనా ఉంటాయి అనుకోండి, కాకపోతే ఉన్న మన టేస్ట్కి అవి కొంచెం సరిపోవాలి కదా, మనం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆంధ్ర అయినా కర్ణాటక అయినా. సో తమిళనాడు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందిలే, ఎలా తింటామోలే అనుకున్నాము. సో ఇక్కడ నేను తింటా ఉన్నాను, మా వాళ్ళందరూ తినేశారు. మా బాబుకి ఇక్కడ ఏంటంటే స్వీట్ తినిపించామండి. సో రైస్ కొంచెం తిన్నాడు పప్పుతో, సాంబార్తో. సో నెక్స్ట్ స్వీట్ తినిపిస్తూ ఉన్నాము. మనకు దీంట్లో ఈ మీల్స్లోనే మనకు ఒక స్వీట్ కూడా ఇచ్చారు, సేమియా పాయసం ఇచ్చారు. అది కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సాంబార్ అయితే అద్దిరిపోయింది, చాలా 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 బాగుంది. ఇందాక మీకు చూపించాను కదండి హోటల్, ఆ హోటల్లో మీరు కనుక నవగ్రహ టెంపుల్స్కి వెళ్తే ఆ హోటల్లో మాత్రం తినండి, చాలా చాలా బాగుంది. నాకు తెలిసి అన్ని హోటల్స్ ఒకేలాగా ఉంటాయి, కాకపోతే కొంచెం టేస్ట్ అనేది వేరియస్గా ఉండొచ్చు అంతే. సో ఇక్కడ నేను కుమ్మేస్తూ ఉన్నాను, ఎందుకంటే నెక్స్ట్ చాలా జర్నీ చేయాలి కదా. సో మధ్యాహ్నం కాబట్టి ఫుల్గా కొంచెం తినేస్తూ ఉన్నాము. పొద్దున 2 ఇడ్లీలు తిన్నామండి, అంటే కొంచెం కార్లో జర్నీ కదా, కొంచెం తిప్పుతుందేమో, మాకు కొంచెం కార్ పడదు. సో దానికోసమని తిప్పుతుందేమో జస్ట్ ఇడ్లీ మాత్రమే తినేసాము, కొంచెం సేమియా ఉప్మా అంతే. నెక్స్ట్ అప్పడం ఇస్తారు కదా, అదే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. మా బాబు అప్పడము, కొంచెం రైస్, ఇంకా కొంచెం స్వీట్ తినేశాడు. సో పిల్లలు ఇంకా మధ్యలో కొంచెం స్నాక్స్ తింటూ ఉంటారు కదా, కొబ్బరి బొండం అలా ఏదో ఒకటి తాగిపిస్తూనే ఉన్నాము. ఈవెన్ మేము కూడా తాగుతూ ఉన్నామండి. తమిళనాడులో చాలా ఎక్కువ హీట్ ఉంటుందండి, మనం త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. ప్లస్ ఆ సమ్మర్ హీట్కి ఒక సైడ్ చెమటలు, ఎంత నీళ్ళు తాగితే ఇంకా డీహైడ్రేట్గానే అనిపిస్తూ ఉంటుంది. సో మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ బాటిల్స్ క్యారీ చేయాలి. ప్లస్ కొబ్బరి బొండ ఇలాంటి కొంచెం డీహైడ్రేషన్ డ్రింక్స్, అంటే న్యాచురల్వి ఉంటాయి కదా, సో అవి తాగుతూనే ఉండాలండి. లేదంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తాము, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసం మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ పాటించాలండి. సో నెక్స్ట్ వచ్చేసి బుధ టెంపుల్ అండి. సో ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ తినేయగానే మంచి హాయిగా నిద్ర వస్తూ ఉంది, ఎందుకంటే ఒక టెంపుల్కి ఇంకో టెంపుల్కి 1 అవర్ పైన పట్టిందని చెప్పాను కదా. ఒక 2-3 టెంపుల్స్ ఏమో కొంచెం దగ్గరే ఉన్నాయి, 10 to 15 కిలోమీటర్స్ దగ్గర. ఇంకా మిగిలినవి అయితే 1 అవర్ పైన పట్టిందండి మాకు. సో ఇక్కడ మేము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బుధ టెంపుల్ అండి, అంటే బుధుడు ఉంటాడు కదా గ్రహంలో, నవగ్రహాలలో, సో ఆయనదే అండి. సో ఇదే అండి బుధుడిది.
సో లోపలికి వెళ్ళాము. ఇక్కడ అంతా తమిళ్లో రాసి ఉంటుంది కదా, మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయితే అస్సలు రాయరు, ఇంగ్లీష్లో అయితే కొంచెం రాస్తే అర్థమైపోతుంది. సో చూడండి, గోపురాలు కూడా అన్నీ ఆల్మోస్ట్ సేమే అనిపిస్తాయి. అంటే సేమ్ గోపురాలు, నేమ్ చూస్తే కొంచెం అర్థమైతే తప్ప ఇది వేరే నవగ్రహ టెంపుల్ అని అస్సలు అర్థం కాదు. సో ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను ఏం రాశారు అన్నట్టుగా, కానీ మనకేం అర్థం కాదు కదా. అంటే తమిళ్లో రాసిందంటే మళ్ళీ సేమ్ ఇంగ్లీష్లో రాస్తారండి, ఎక్కడ అర్థమైపోతుంది మనకి. అంటే కొంచెం బుద్ధ అని రాస్తే అర్థమవుతుంది, లేదంటే అస్సలు అర్థం కాదు కదా. ఇది టెంపుల్ లోపల సైడ్ అండి. సో అదే చూపిస్తూ ఉన్నాను మీకు. మనకు లోపలికి వెళ్ళగానే ఇటు నుంచి తిరిగి వెళ్ళాలి, కొంచెం డిస్టెన్సే ఉంది నడవడానికి. సో ఇక్కడ మేమందరం నడుస్తూ ఉన్నాం. మా బాబు అయితే పరిగెత్తుతా ఉన్నాడు అసలు. పిల్లలు ఏంటంటే జర్నీ ఉన్న టైంలో నిద్రపోతారు, నెక్స్ట్ ఫుల్ యాక్టివ్ ఉంటారు. మనం ఎలా జర్నీ అంతలో నిద్రపోకుండా దిగ్గానే కొంచెం నీరసంగా, కొంచెం ఎండకి కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా మనము పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉంటారు, అది అందరు పిల్లల దగ్గర ఉండేదే కదా. సో ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము చూడండి. సో ఏం చెప్పానంటే మీకు, మధ్యాహ్నం టైం తర్వాత ఆల్మోస్ట్ క్లోజే ఉంటాయి టెంపుల్స్ అన్నీ. జస్ట్ మనం శివుడిని మాత్రమే దర్శించుకొని రావచ్చు. ప్రతి నవగ్రహ టెంపుల్స్లో శివుడు ఖచ్చితంగా ఉంటారు కదా, ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి శివుడే కదండి. సో ఖచ్చితంగా ప్రతి నవగ్రహ టెంపుల్లో శివుడు ఉంటారు. ఇక్కడ చెట్టుని చూపిస్తున్నాను చూడండి, ఎన్నెన్ని కట్టున్నారో. అంటే కొన్ని టెంపుల్స్లో కొన్ని మహిమగల చెట్లు ఉంటాయి కదా, మనకైతే అవంతా తెలీదు, మన సైడ్ కూడా కాదు కాబట్టి. సో ఇక్కడ అదే చూపిస్తా ఉన్నాను. దీని నుంచి మనం ఈ సైడ్ రైట్ సైడ్ వెళ్తే ఇంకా నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ టెంపుల్ దగ్గర కోనేరు ఉంటుంది కదా, అదే కళ్యాణి అంటారు కదా. సో అది కొంచెం రెనోవేషన్ చేయిస్తూ ఉన్నారు, అదే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. మొత్తం మట్టి అంతా తీయించేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చెప్పాను కానీ మేము వెళ్ళేసరికి అంటే ఆఫ్టర్నూన్ తర్వాత అన్ని టెంపుల్స్ కూడా అన్నీ క్లోజే, 1-2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సాయంత్రం ఓపెన్ ఉంటాయండి, మధ్యాహ్నం టైంలో మాత్రం అస్సలు ఓపెన్ ఉండవు. సో అది ఆ టెంపుల్ అండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వేరే టెంపుల్ అండి. ఇది వచ్చేసి ఏం టెంపుల్ అంటే కేతు టెంపుల్ ఉంటుంది కదా, కేతువు ఉంటారు కదండి మనకి నవగ్రహాల్లో. సో ఇది కేతువు టెంపుల్. సో ఇక్కడ లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా కోనేరు ఉందండి, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. సో ఇక్కడ చూడండి, టెంపుల్లో ఒక చెట్టుకి చిన్న ఉయ్యాలలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్లా చిన్న నాగదేవతలు ఉంటారు కదా, నాగులు, వాళ్ళ పైన ఇలా పసుపు కొమ్ములతో కట్టేసి ఉన్నారు. ఏంటి అని అడిగితే అక్కడ అమ్మాయి వాళ్ళు చెప్తారు కదా, ఆ ఉయ్యాలేమో పిల్లలు సంతానం కోసం మొక్కిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని. అండ్ నెక్స్ట్ ఆ పసుపు కొమ్ములు ఏంటంటే ఎవరైతే పెళ్ళి ఏమన్నా అవ్వకుండా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అంట. సో ఇది వచ్చేసి ఇంకో టెంపుల్లో, అంటే కేతు టెంపుల్లో కళ్యాణి అండి, అంటే కోనేరు. సో ఇదైతే చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. టెంపుల్ మొత్తం చుట్టూ చెట్లే అండి. సో ఇది ఆ టెంపుల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ మేము ఏంటంటే బార్డర్ క్రాస్ చేస్తూ ఉన్నాం. బార్డర్ అంటే నెక్స్ట్ వేరే స్టేట్కి వెళ్తూ ఉన్నాము. సో వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా ఒకటి మనం తీసుకోవాలి, అంటే మేము ఈ స్టేట్కి ఎంటర్ అవుతున్నాం అన్నట్టుగా వెహికల్కి ఖచ్చితంగా ఉంటుంది కదండి. సో ఇక్కడ అదే మేము తీసుకున్న డ్రైవర్ తీసుకోవడానికి వెళ్ళారు. సో ఇది వచ్చేసి పాండిచ్చేరి అండి. సో పాండిచ్చేరిలో పక్కనే కదా, ఇంకా తమిళనాడుకు దగ్గరే కదా. సో ఇది వచ్చేసి శని మహాత్మ టెంపుల్ అండి, నవగ్రహాల్లో ఇంకొక టెంపుల్. ఇది 8th టెంపుల్ అండి. సో ఇక్కడ వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది, ఆల్మోస్ట్ 6 అయిపోయిందండి మేము వచ్చేసరికి. సో 4:30 నుంచి మనకు టెంపుల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, ఇంకా సాయంత్రం అన్ని నవగ్రహ టెంపుల్స్ కూడా. సో ఏవైతే ఓపెన్ అవ్వలేవో అవి మేము మధ్యాహ్నం ఎప్పుడు 12 నుంచి 4 వరకు మధ్యలో ఆ టైంలో వెళ్ళాం కాబట్టి అవి క్లోజ్ ఉన్నాయండి. సో మీరు వెళ్తే కనుక మార్నింగే వెళ్తే బెస్ట్ అండి. 5 నుంచి 8 లోపు మీరు చూసేసుకుంటే బెస్ట్, అంటే 10 లోపు 10:30 లోపు చూసుకుంటే బెస్ట్ అండి. అప్పుడు అన్ని టెంపుల్స్ కూడా ఓపెన్ ఉంటాయి. సో ఇక్కడ శనిగ్రహ టెంపుల్ అండి, చాలా పెద్దగా ఉండిందండి టెంపుల్. ఎంత పెద్దగా ఉండిందంటే లోపల మేము అర్చన కోసమని టికెట్ తీసుకున్నాము. ఇక్కడ మనకి అర్చన టికెట్ 5 రూపీస్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బోర్డులో. చాలా పెద్ద టెంపుల్ అండి. అండ్ సాయంత్రం కాబట్టి ఎంత జనాలు ఉన్నారంటే అసలు మాకు అర్చన చేయించడానికి గంట పైన పట్టిందండి. సో మాకు ఎక్కువ టైం వేస్ట్ అనేది ఇక్కడే అయిపోయింది. అంటే టెంపుల్ త్వరగానే దర్శించుకున్నాం, కాకపోతే మళ్ళీ శని మహాత్మకి మేము అర్చన చేయించుకున్నామని చెప్పాను కదా. సో దానికోసమని సాయంత్రం ఎక్కువ భక్తులు వస్తారు కదా, సో దానివల్ల మాకు కొంచెం ఎక్కువ లేట్ అయింది. సో అక్కడే మాకు 7:30 పైన అయిపోయిందండి. 1 to 1.5 hours అక్కడే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టెంపుల్ అండి, రాహువు. సో నవగ్రహాల్లో లాస్ట్ టెంపుల్. మేము 9వ నవగ్రహంకి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. చూడండి ఇంకొంచెం అలా వెలుగు ఉంది.
ఇంకా కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుందండి. సో ఇదేనండి రాహు టెంపుల్కి వెళ్ళే రూట్. ఇంకా చెప్పాను కదండి, కొంచెం ముందే మనం ప్లాన్ చేసుకుంటే బెస్ట్. మాకు ఫస్ట్ టైం కదా, తెలియదు అంటే మార్నింగే దర్శించుకోవాలని. సో మార్నింగ్ అయితే త్వరగా అయిపోతుందండి. లేకపోతే ఇంకొకటి ఏంటంటే, మనకి అక్కడ ఓన్లీ నవగ్రహ టెంపుల్స్ని మనం దర్శించుకోవడానికి బస్సెస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం కొన్ని అంటే ఓన్లీ ఆ టెంపుల్స్ దర్శించుకోవడానికి టెంపుల్స్కి బస్సు ఉంటుంది కదా, సో అలాంటి బస్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే మేము ఇంకా వెళ్ళేసరికి లేట్ అయింది కదా, అంటే ట్రైన్ దిగేసి రూమ్కి వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి మేము ఇక్కడ ట్యాక్సీ తీసుకొని, కార్ తీసుకొని వెళ్తా ఉన్నాము. మీరు పొద్దున్నే వచ్చేస్తే మీరు అలాంటి బస్సెస్లో కూడా వెళ్ళొచ్చండి. వాళ్ళైతే టైం అంటే టైమే కదా, ఎక్కువ ఐ మీన్ ఇన్ టైంలోనే అన్ని దర్శనం అన్నీ అయిపోతాయండి. సో ఇది వచ్చేసి ఏంటంటే రాహు టెంపుల్ అండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే ఇది కూడా చాలా పెద్ద స్పేసియస్ టెంపుల్స్ అండి. ఇందాక చూపించిన టెంపుల్స్ అన్నీ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి. అందులో ఇది కూడా పెద్ద స్పేసియస్ టెంపులే అండి. అండ్ లోపల ఇక్కడ అమ్మవారు ఉంటారు మనకి రైట్ సైడ్ అన్నట్టుగా. సో ఆ టెంపుల్ దర్శనం అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళే ముందు మేము ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి. సో ఇక్కడ డిన్నర్ వచ్చేసి చపాతీ తీసుకున్నాము. కర్రీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ రూమ్కి వచ్చేసామండి. ఇంతేనండి వీడియో. సో ఇక్కడ వచ్చేసి మీకు మ్యాప్ పెడతా అని చెప్పాను కదండి, ఇదేనండి మ్యాప్. సో మేము ఇక్కడ స్టే చేసిన హోటల్ నేము అండ్ ఇక్కడ మ్యాప్ ఉంటుంది. మనం నవగ్రహ టెంపుల్స్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వేరే అమ్మవారి టెంపుల్స్ అయినా ఇంకా వేరే టెంపుల్స్ అని ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చారు చూడండి. అండ్ ఇది వచ్చేసి మ్యాప్ అండి. మనం ఇంకా అంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి ఒక్కొక్క టెంపుల్కి అండ్ మనం ఏ రూట్లో వెళ్ళొచ్చని నీట్గా ఉంది చూడండి. మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మ్యాప్ అండి. అండ్ ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని కంటిన్యూషన్ బ్లాగ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో దానికోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.